దురంధర్ హవా నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ ఇచ్చింది దురంధర్. అంతేకాదు టాలీవుడ్ ఖాతాలో ఉన్న రికార్డులని చెరిపేసే దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్న సినిమా దురంధర్. ఆదిత్యదార్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సక్సెస్ రావడంతో ఈ సినిమాను నార్త్ ఇండస్ట్రీ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. రిలీజ్ అయి నెల రోజులు దాటినా బాక్సాఫీస్ దగ్గర దురంధర్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన దురంధర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ పేరిట ఉన్న రికార్డులకు చెక్ పెడుతోంది. బాలీవుడ్ టాప్ హీరోలకు సాధ్యం కాని ఫీట్ ను చేసి చూపిస్తోంది. ఇప్పటి వరకు నార్త్ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు కూడా సౌత్ సినిమా పుష్ప 2 పేరిటే ఉంది. ఈ సినిమా ఓన్లీ హిందీలో 830 కోట్లు వసూళ్లు సాధించింది. దురంధర్ మూవీ ఆల్రెడీ నార్త్ లో 820 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. దీంతో పుష్ప 2 రికార్డ్ సేఫేనా అన్న క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. ఓవరాల్ కలెక్షన్స్ విషయంలోనూ దురంధర్ జోరు మామూలుగా లేదు. ఆల్రెడీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్స్ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్న ఈ మూవీ 4th ప్లేస్ లో ఉన్న RRR రికార్డ్ ను టార్గెట్ చేస్తోంది. ఫుల్ రన్ లో RRR సినిమా 1230 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. దురంధర్ మూవీ ఇప్పటికే 1200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. దీంతో RRR రికార్డ్ ని కూడా దురంధర్ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే దురంధర్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా? వెయిట్ అండ్ సీ. వరుస ఫెయిల్యూర్స్ తో రూట్ మార్చారు టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల. కెరియర్ స్టార్టింగ్ లో సూపర్ ఫామ్ లో కనిపించిన ఈ బ్యూటీ తర్వాత తడబడ్డారు. దీంతో మరోసారి సక్సెస్ రూట్ లోకి వచ్చేందుకు కొత్తగా ట్రై చేస్తున్నారు. రొటీన్ ఫార్ములాస్ ని పక్కన పెట్టి రిస్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. ఈ మధ్య టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా కనిపించిన శ్రీలీల సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ రావడంతో అమ్మడి జోరుకు బ్రేక్ పడింది. దీంతో తెలుగు తెరకు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అయితే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో జోరు కనిపించకపోవడంతో మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. 2025లో భారీ చిత్రాల్లో నటించిన శ్రీలీలకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. అదే సమయంలో నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా రాలేదు. అందుకే అప్కమింగ్ మూవీస్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఈ బ్యూటీ. రొటీన్ ఫార్ములా సినిమాలు పక్కన పెట్టి కొత్తగా ట్రై చేయాలని భావిస్తున్నారు. కథల ఎంపికలో రూటు మారుస్తున్నారు శ్రీలీల. 4 పాటలు 6 సీన్స్ లో కనిపించే హీరోయిన్ రోల్స్ కాకుండా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ప్రెజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత డిఫరెంట్ మూవీస్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే భగవంత్ కేసర్లో డిఫరెంట్ రోల్ ట్రై చేసిన ఈ బ్యూటీ ఇక మీదట అలాంటి సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరి ఈ నిర్ణయం శ్రీలీల కెరియర్ను గాడిలో పెడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమా అంటే మినిమం ఏడాది పాటు సెట్స్ మీద ఉంటుంది. కానీ మలయాళ మేకర్స్ మాత్రం ఈ విషయంలో స్పీడ్ చూపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాని కూడా రికార్డ్ టైంలో పూర్తి చేసి మిగతా ఇండస్ట్రీలకు కొత్త ఛాలెంజ్ విసురుతున్నారు. బాలీవుడ్ స్క్రీన్ మీద క్రేజీ మల్టీ స్టారర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో 50కి పైగా సినిమాల్లో కలిసి నటించారు ఈ టాప్ స్టార్స్. కానీ 2008లో రిలీజ్ అయిన 2020 తర్వాత ఈ కాంబో రిపీట్ కాలేదు. 16 ఏళ్ల తర్వాత మెగా కాంబోను తెరమీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు దర్శకుడు మహేష్ నారాయణన్. పేట్రియట్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను రికార్డ్ టైంలో ఫినిష్ చేశారు. ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ ను కేవలం 150 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆల్రెడీ పేట్రియట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. టీజర్ రిలీజ్ తర్వాత సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. మోహన్ లాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. పేట్రియట్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తోంది మాలీవుడ్. బాహుబలి తర్వాత మరక్కార్, మలైకోటై, వాలిబన్ లాంటి ప్రయోగాలు చేసిన నేషనల్ మార్కెట్లో మలయాళ సినిమాకు గేట్స్ ఓపెన్ కాలేదు. రీసెంట్ గా L2 ఎంపురాన్ కాస్త బస్ క్రియేట్ చేసిన బాలీవుడ్ లో భారీ వసూళ్లు రాలేదు. అందుకే పేట్రియట్ తో నేషనల్ మార్కెట్లో సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తున్నారు మాలీవుడ్ స్టార్స్.
సాధారణంగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ వస్తే ఆ హీరోయిన్ కెరియర్ గాడిలో పడ్డట్లే అన్నది ఇండస్ట్రీలో ఓ నమ్మకం. కానీ అలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో కనిపించిన స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చిన ఫేట్ మారని అందాల భామలు కూడా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? పవన్ కళ్యాణ్ కి జోడీగా కనిపిస్తే స్టార్ లీగ్ లోకి వచ్చేసినట్లే అని ఫీల్ అవుతారు హీరోయిన్స్. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా కనిపించట్లేదు. రీసెంట్ గా పవన్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకి ఆ సినిమాలు ఏమాత్రం హెల్ప్ అవ్వట్లేదు. హరిహర వీరమల్లు నిధి అగర్వాల్ కి, ఓజీ ప్రియాంక మోహన్ కెరీర్ కి ప్లస్ అవ్వలేదు. అసలు స్టార్ లీగ్ లో ఉన్నారా లేదా అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న నటి కీర్తి సురేష్ ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా మహానటి తర్వాత మళ్లీ కెరియర్ ని మలుపు తిప్పే బిగ్ హిట్ ఇప్పటి వరకు రాలేదు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి అదే జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు. ఆ తర్వాత కూడా సక్సెస్ఫుల్ సినిమాల్లో కనిపించిన శ్రీనిధి పేరు పెద్దగా ట్రెండ్ అవ్వలేదు. దీంతో మరో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ బ్యూటీ. శ్రీనిధి కన్నా ముందే హిట్ సినిమాలతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కూడా కెరియర్ లో ఫామ్ చూపించలేకపోతున్నారు. డిఫరెంట్ జానరాస్ ట్రై చేయడంతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. అయినా సరే శ్రద్ధ కెరియర్ లో స్పీడ్ కనిపించట్లేదు. దీంతో కెరియర్ ని మలుపు తిప్పే సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీస్ అంతా. ఈ మధ్య కాలంలో సినిమా వార్తలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. పని గంటల విషయంలో యుద్ధం చేస్తున్న దీపిక మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తన బర్త్డే సందర్భంగా ఈ బ్యూటీ చేసిన ఒక ప్రకటన ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలకు హ్యాండ్ ఇచ్చి న్యూస్ మేకర్ గా మారారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. మోస్ట్ అవైటెడ్ స్పిరిట్ కి నో చెప్పడం, తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో దీపికా మూవీ సెలెక్షన్, ఆమె పెడుతున్న కండిషన్స్ విషయంలో విమర్శలు వినిపించాయి. బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ కూడా దీపికా కండిషన్స్ మీద కామెంట్ చేయడం నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. వరుస వివాదాలతో ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుండటంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దీపిక. కానీ ఆ ప్రయత్నాలేవి వర్కౌట్ కాలేదు. ఈ విమర్శల మధ్య మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు దీపిక. తన పుట్టినరోజు సందర్భంగా ది ఆన్సెట్ అనే కొత్త ప్లాట్ఫామ్ ని ప్రకటించారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగాల్లో కెరియర్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్లకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా హెల్ప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేవలం యాక్టింగ్ విషయంలో మాత్రమే కాదు, రైటింగ్, డైరెక్షన్, కెమెరా, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, మేకప్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా అవకాశాలు కూడా కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.